Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 4కి సంబంధించిన మెథడ్ 4కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లం ఏంటంటే d⁴ ప్లస్ d² ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ax². x⁴m మోడల్. సో అంటే రైట్ సైడ్లో x⁴m ఉంటే, లేకుంటే ఒక్కొక్కసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంటుంది, లేకుంటే పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉన్నప్పుడు మోడల్ 4ని అప్లై చేస్తాం. మరి మోడల్ 4 ఏంటంటే 1/f(d). మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటాం. అలా కనుక్కునేటప్పుడు ఆ f(d)ని 1 + x⁴ -1 1 - x⁴ -2 అట్లా అరేంజ్మెంట్ చేయాలి. ఓకే, సో ఈ మోడల్ 4లో కంప్లీట్ సొల్యూషన్ దీనికి ఏంటంటే సో y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని కూడా కనుక్కోవాలి. సో yc అనేది మోడల్ 1 నుంచి 6 వరకు అన్నిటికీ ఒకటే ప్రొసీజర్. ఓకే, రూట్స్ ఆల్రెడీ మోడల్ 1లోకి వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ మోడల్ 2లో వస్తాయి, 3లో వస్తాయి, అట్లా రూట్స్ కనుక్కుండేది. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేస్తే చాలా ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, సో గివెన్ డిఈ ఈజ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఓకే ఏంటంటే d⁴ ప్లస్ d² ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ax². ఓకే, ఒక్కసారి మీరు ఈ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే రూట్స్ కనుక్కోవడానికి నేను ఏం ప్రొసీజర్ చెప్పాను, dకి పవర్ 3 ఉన్న 4 ఉన్న సింథటిక్ డివిజన్ని అప్లై చేయొచ్చు అని చెప్పాను. ఈ ప్రాబ్లానికి సింథటిక్ డివిజన్ని అప్లై చేయలేము సార్. ఎందుకు సార్ అంటే చూడండి, డి ప్లస్లో మనం m సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, ఇంకా యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కునేటప్పుడు నువ్వు సింథటిక్ డివిజన్ని ఉపయోగించి చేస్తూ ఉంటే m⁴ కోఎఫిషియంట్ 1, m³ లేదు, m² ఉంది, మళ్ళీ m లేదు 1. మీరు m ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఒక రూట్ మీరే కనుక్కోవాలి. 1 తీసుకున్నా చూద్దాం, 1 తీసుకుంటే అన్ని ప్లస్లే, 1⁴ 1 1 అన్ని అంటే 3 వస్తుంది. మొత్తం ఈక్వేషన్ అంతా 0 అయితే అప్పుడు ఒక రూట్ అవుతుంది. సో m తీసుకోండి, -1 తీసుకోండి, -1⁴ ప్లస్సే అయ్యేది. ఎందుకంటే ఇక్కడ పవర్ 4 పవర్ 2లో పవర్ 2 ఉంది, 4 ఉంది, అంటే నువ్వు మైనస్ వాల్యూ తీసుకున్నా ప్లస్ అయిపోద్ది. 0 ఎప్పుడు రాదు. ఎప్పుడైనా ఒక ఈక్వేషన్లో కనీసం ఒక మైనస్ ఉన్నా ఏంటి 0 అవుద్ది. అది కాక ఇక్కడ ఏంటంటే పవర్ 4 ఉంది, 2 ఉంది, కాబట్టి నువ్వు ఎంతైనా తీసుకో, -2² తీసుకో ప్లస్ అయిపోద్ది, -3² తీసుకో ప్లస్ అయిపోద్ది. అందుకోసమే సింథటిక్ డివిజన్ కూడా అప్లై చేయలేము. మరేంటి సార్, ఎలా సార్? ఎలా ఏం లేదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. చూడండి, m⁴ చూడండి m⁴ ప్లస్ m² ప్లస్ 1 అని నేను ఇలా రాస్తున్నా, m² ప్లస్ m ప్లస్ 1 ఇంటూ m² మైనస్ m ప్లస్ 1. ఈ ఒక్క ప్రాబ్లానికే అన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. మిగిలింది సింథటిక్ డివిజన్ ఉపయోగించి పవర్ 3 నుంచి 2కి వస్తుంది. 2 నుంచి మళ్ళీ మనం రూట్స్ని కనుక్కోవడం తెలుసు. ఎస్, కాబట్టి సార్ ఇప్పుడు మీరు రాసింది ఇది కరెక్టేనా అని ఒకసారి చూద్దాం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మళ్ళీ ఈ 3 టర్మ్స్ రావాలి, చూద్దాం. సో ఫస్ట్ m²తో m²ని అలానే -mని ప్లస్ 1తో మల్టిప్లై చేద్దాం. m² ఇంటూ m² ఏమవుతుంది, m⁴ ప్లస్ m² మైనస్ m, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, m³ m² ఇంటూ m² ఇంటూ ప్లస్ 1 అంటే m² అనమాట. అయిపోయిందా, m²తో అయిపోయింది. ఇప్పుడు mతో ఈ మూడింటిని చేయి, m ఇంటూ m² ప్లస్ m ఇంటూ m² ఇంటూ m³ ప్లస్ m మైనస్ m² ప్లస్ m ప్లస్ 1 ప్లస్ m, చివరిగా 1తో మల్టిప్లై చేసే
1 ఇంటూ ఎం స్క్వేర్ అంటే మొత్తం ఇదే ఎం స్క్వేర్ మైనస్ ఎమ్ ప్లస్ 1. ఇప్పుడు చూడు మైనస్ ఎమ్ ప్లస్ 1 ప్లస్ ఎమ్ మైనస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎం క్యూబ్ ప్లస్ ఎం క్యూబ్ క్యాన్సల్. చివరిగా ఏం మిగిలాయి అంటే ఎం పవర్ 4 ఎం స్క్వేర్ 1. ఇదేగా వచ్చింది ఎం పవర్ 4 ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోండి అని మరీ చెప్తున్నాను. ఓకే, ఇంకా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి పవర్ 4 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏఎక్స్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనము యాక్సిలరీ ఈక్వేషన్ని కనిపెడదాం. The auxiliary equation is f of m is equal to 0. So f of d ఉంది కదా, d ప్లేస్ లో m సబ్స్టిట్యూట్ చేసేసి m పవర్ 4 ప్లస్ m స్క్వేర్ ప్లస్ 1 is equal to 0. నేను ఇందాక చెప్పా ఏమని రాసుకోవచ్చు, m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 1 ఇంటూ m స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 గుర్తుంచుకోవాలని చెప్పాను. సో ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని జీరోకి ఈక్వేట్ చేయండి. సో ఎం స్క్వేర్ ప్లస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1. చూడండి ఎప్పుడైనా ఈ చివర్లో అనమాట 1 అంటే 1 ఉంటే ఇంకా ఫ్యాక్టర్స్ ఏం కనుక్కోలేము అనమాట. సో కాబట్టి ఫ్యాక్టర్స్ రావు. సో 1కి ఫ్యాక్టర్స్ 1 ఇంటూ 1 రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ 2 రావాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ ప్లస్ మైనస్ పెట్టుకుంటే 0 అయిపోద్ది. ఎస్, ఇంకా రావు. కాబట్టి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ని అప్లై చేయాలి. మొత్తం ఎంకి హైయెస్ట్ పవర్ ఎంత 4 అంటే 4 రూట్స్ వస్తాయి. ఫస్ట్ ఇది తీసుకుందాము, రూట్స్ కనుక్కుందాం, మళ్ళీ ఇది తీసుకుందాం. ఓకే, టేక్ ఎం స్క్వేర్ ప్లస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ దీన్ని ఏఎం స్క్వేర్ బిఎం ప్లస్ సితో కంపేర్ చేస్తే హియర్ ఎం స్క్వేర్ కోఎఫిషియంటే ఏ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ని అప్లై చేస్తాం. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ b square 1 square into 1 minus divided by 2 అంటే 2 into 1 2. Next, so m is equal to minus 1 plus or minus square root of minus 3 అవుతుంది divided by 2. ఓకే, మైనస్ ని మనము i స్క్వేర్ రాసుకోవచ్చు. సో m is equal to minus 1 plus or minus I square into 3 divided by 2. So m is equal to minus 1 plus or minus root of a into b ni root a into root b రాసుకోవచ్చు. అంటే రూట్ i స్క్వేర్ ఇంటూ రూట్ 3, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్, ఇంకా i ఉంటుంది రూట్ 3 అనమాట. అంటే దాన్ని రూట్ 3i రాయొచ్చు డివైడెడ్ బై. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఉండాలి కదా, 1/2 తో రెండింటిని డివైడ్ చేద్దాం. మైనస్ 1/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/2i. ఓకేనా? సో ఇది ఒక రూట్ అనమాట. అంటే రెండు ఉన్నాయి బట్టి ప్లస్ ఆర్ మైనస్, దీన్ని తీసుకొని చేసాం. ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఇలా వచ్చిన రూట్స్ ఎలా ఉన్నాయి, కాంప్లెక్స్ రూట్స్ లాగా ఉన్నాయి. ఆల్ఫా అంటే -1/2, బీటా అంటే రూట్ 3/2. సో మరి నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. చూడండి, టేక్ ఇంకొకటి తీసుకోవాలి కదా, ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు కూడా దీనికి రూట్స్ రావు. సో మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, హియర్ ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ 1, సో ఎం కోఎఫిషియంట్ -1, c is equal to 1. So m is equal to minus b plus or minus square root of
b square minus 4ac by 2a. సో m is equal to minus b. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ అయిపోతుంది. మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 1. ఏ అంటే 1 కదా, సి అంటే కూడా 1. సో డివైడెడ్ బై 2 ఇంటూ 1 2. సో m is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఇంకా మైనస్ √3 ఉంటుంది. డివైడెడ్ బై మైనస్ని ఐ స్క్వేర్ రాసుకోవచ్చు. So 1 plus r minus square root of I square into 3 divided by 2. So m is equal to 1 plus r minus ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా I √3 by 2. So m is equal to 1 by 2 plus r minus I into √3 by 2. ఇప్పుడు కూడా మనకు వచ్చిన రూట్స్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఇంతకు ముందు కూడా ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఇంతకు ముందు ఏమొచ్చింది, మైనస్ 1/2 ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ √3 by 2. సో రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ రూట్స్ అన్నమాట. అక్కడ 1/2 ఉంది, ఇక్కడ మైనస్ 1/2. అప్పుడు రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా yc is equal to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. ఫస్ట్ దీనికి రాద్దాం. therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో yc తో డినోట్ చేస్తాం. ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. సో ఈ పవర్ ఆల్ఫా అంటే మైనస్ 1/2 పక్కన ఎక్స్ ఉంటుంది. మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ x/2 ఇంటూ c1 కాస్ బీటా. బీటా అంటే ఎంత, ఇక్కడ √3/2 పక్కన ఎక్స్ ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా అంటే √3/2x. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీనికి రాయొద్దు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ కంటిన్యూషన్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్. ఇక్కడ ఆల్ఫా అంటే 1/2 అనమాట, అంటే x/2 ఇంటూ c1 c2ని ఉపయోగించాం కాబట్టి c3 కాస్ బీటా ఎక్స్, c3 ఇంటూ cos beta x. బీటా అంటే √3/2x ప్లస్ c4 ఇంటూ sin బీటా అంటే √3/2x. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనము పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని కనుక్కుందాం. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని yp తో డినోట్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఏంటి, ఇక్కడ ప్రాబ్లంలో ఉంది చూడండి, d⁴ ప్లస్ d² ప్లస్ 1. q ఆఫ్ x అంటే ఏంటి, ax². ఓకేనా, ఎస్. ఇక్కడ q ఆఫ్ x అనేది ax² అంటే x⁴ మోడల్ అంటే మోడల్ 4 యూనిట్ 4లో. సో ఇలా ఉంటే డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేయాలి. ఆల్రెడీ 1 ఉంది, ఇదంతా x అనుకోండి. ఓకే, కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ రాస్తాము, మళ్ళీ d² టర్ము, మళ్ళీ d⁴. ఓకే, ఇదంతా ఒక చోట రాస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంతటిని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. 1/x న్యూమరేటర్కి వెళ్తే x ఇన్వర్స్ అవుతుంది కాబట్టి సో 1 ప్లస్ d² ప్లస్ d⁴ హోల్ ఇన్వర్స్ ఇంటూ ax² అనమాట. ఇప్పుడు ఇక్కడ d టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి, d⁴ d², అది ఎట్లా చేస్తామంటే ఈ ax² ఉంది కదా, దానికి బాక్స్ వేస్తాను. ax² ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తాను. d ఆఫ్ x² కి 2x పక్కన a ఉంది, 2ax అనమాట. ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయండి. 2ax కి డిఫరెన్షియేషన్ 2ax కి 1 అవుతుంది. సో కాన్స్టెంట్ నెక్స్ట్ d³. 2a అంటే కాన్స్టెంట్, అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే d² టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. d³ ఎందుకు చేయకూడదు అంటే 0, d⁴ కూడా 0నే కాబట్టి అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ d² టర్మ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇంకొక ఫార్ములా అన్నమాట.
1 ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ లాగా ఉంది. ఇదంతా ఎక్స్ అనుకుంటే ఫార్ములా ఏంటంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేటింగ్ సింబల్స్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అంచు అని అనమాట. ఓకే, సో ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ అంటే డి స్క్వేరే అనమాట. డి స్క్వేర్ ప్లస్ డి పవర్ 4 ఇదంతా ఎక్స్ అనుకోండి. 1 మైనస్ ఎక్స్ ఇంకా ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లస్ 4 హోల్స్ డి పవర్ 4 హోల్ స్క్వేర్. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ డి పవర్ 4 అవసరమా? 0. ఫస్ట్ టర్మే 0 అయినప్పుడు ఇంకా సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ కూడా 0 అవుతుంది. ఎస్, కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డి పవర్ 4 కూడా అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇక్కడ రాస్తున్నా చూడండి. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ డి స్క్వేర్ అనమాట. ఓకేనా? సో ఏఎక్స్ స్క్వేర్. ఫైనల్గా మన టార్గెట్ ఏంటి? డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. సో ఏఎక్స్ స్క్వేర్తో 1ని ఏఎక్స్ స్క్వేర్తో డి స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ చేయండి. ఓకేనా? ఎస్, ఇక్కడ రాస్తున్నా చూడండి. వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్. ఓకే, కాబట్టి వైపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఈ బాక్స్ వల్ల రెండవ ఉపయోగం డి స్క్వేర్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ అంటే 2a. 2 సార్లు మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయకుండా ఆల్రెడీ ఆ బాక్స్లో వేసాము. సో దీనికి ఒక నంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్, therefore complete solution to the given D is సో ఏంటంటే y is equal to ycని ypని యాడ్ చేయాలి. సో y is equal to yc మనం ఇందాక కనుక్కున్నాం. నంబర్ 1 మొత్తం మీరు రాయాలి ఎగ్జామ్లో. ఇప్పుడు నేను నెంబర్ వేస్తున్నా. సో నెక్స్ట్ నంబర్ 2 ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా? ఇది రాసి ప్లస్ ఇది. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.